హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా బిర్యానీ రెసిపీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. నేనైతే ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. బిర్యానీ సామాన్లు, అలాగే టేస్టింగ్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. దీనికైతే నేను రైస్కి అయితే డాల్డా కలుపుతున్నాను అనమాట. డాల్డా కలిపేసి ఒక అరగంట సేపు ఉంచితే బియ్యం అనేది మనకు నానుతాయి అన్నమాట. సో ఇది నా స్టైల్లో చేస్తున్నాను కాబట్టి నేను ఎలా చేస్తానో అదే చెప్తున్నా ప్రాసెస్. మామూలుగా బిర్యానీ అంతే, ప్లెయిన్ బిర్యానీ. అండ్ అలాగే రైస్ కలిపి ఉంచుకున్నాక నేను చెప్పాను కదా ఇందాక ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా అలాగే కోసుకొని ఉంచుకున్నాను అనమాట. మళ్ళీ అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో వేయాలి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అది అమ్మ నూరిందనమాట. సో అది కూడా వేసి బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇందాక రైస్ కొలిసేటప్పుడు గ్లాస్ చూపించాను కదా, అదే గ్లాస్తో 6 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను అనమాట నేను. అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు యాడ్ చేసుకోవాలన్నమాట బిర్యానీకి. మనం బిర్యానీ కానీ ఏదైనా తాలింపు అన్నానికి అవని, అంటే కుక్కర్లో అది నాకు తెలియదు. సో మామూలు ఇలాగా బిర్యానీ గిన్నెలో అది చేసుకునేది అయితే అలాగే వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ మనకు టేస్ట్ తగ్గట్టు అండ్ అలాగే రైస్కి సరిపడినట్టు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నీళ్ళు ఇలా పొంగు రావాలన్నమాట. చూస్తారా, అలా పొంగు వచ్చిన తర్వాత మనం డాల్డా కలిపి ఉంచిన రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా ఉడకనివ్వాలన్నమాట. అంటే మనం గరిటె అది ఏం పెట్టి కలపకూడదు, మధ్య మధ్యలో చూస్తుండాలి. చూసిన తర్వాత బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకో 5 మినిట్స్లో దించేస్తూ ఉన్నప్పుడు కొత్తిమీర, అలాగే పైన నేను ఫ్లేవర్ కోసం నెయ్యి వేసాను. నేనైతే ఫ్రై ఆనియన్స్ ఏమి యాడ్ చేయలేదన్నమాట, సింపుల్గా చేశాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూసారా, 6 గ్లాసెస్కి బిర్యానీ కరెక్ట్గా సెట్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మరెన్నో వీడియోస్ పెడతాను మీకు.